హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. నాకేమవుతుందిలే అని మాత్రం అనుకోకండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నాకేం అవ్వదు అని మాత్రం అనుకోకండి. ఇక్కడ రీసెంట్గా జరిగింది ఒక ఇష్యూ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. ఏంటది? వ్యూస్, సబ్స్క్రైబర్స్, రీచ్ అదంతా ఆటోమేటిక్గా రావాలి. ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏ టెక్ ఛానల్ వాళ్ళు ఏమీ చేయలేరు, ఈవెన్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇదంతా కూడా జరగాల్సింది అల్గోరిథంని బట్టి. అంటే మీ వీడియో 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళు చూసి ఆ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అప్పుడు అలా ఆటోమేటిక్గా రావాలి రీచ్. ఎవ్వరూ ఏమీ చేయలేరు అని నేను ఎన్ని వీడియోస్లో చెప్తాను ఈ మాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, జనాల ఆశే వాళ్ళకి ఇదవుతుందన్నమాట. జనాలకి ఎంత ఆశ ఉంటుందనేది నాకు దీన్ని బట్టి అర్థమైంది. ఇవన్నీ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడతారు వాళ్ళు. ఏంటి, ఇంత అమౌంట్ ఇస్తే ఇంత వాచ్ అవర్సు లేదా ఇంత వ్యూస్ ఇస్తాము అని చెప్పి. అండ్ ఇది ఎవరు తీసుకుంటారు? ఇవి మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అది కామన్, సర్వసాధారణం ఎవరికైనా. ఇప్పుడు మన దగ్గర లేని దాన్ని ఎవరో మనకు కావాలి, అది ఎవరో వచ్చి మనకి ఇస్తాము అన్నారు అంటే ఖచ్చితంగా మొగ్గు చూపుతుంది దానికి. కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వవు అనేది మీ మైండ్లోకి మీ అంతటి మీకు రావాలి. పక్కన వాళ్ళు వచ్చి చెప్పడం కాదు, మీ అంతటి మీకు తెలియాలది, మీ అంతటి మీకు రావాలది. అలా నన్ను ఎంతమంది అడుగుతారో, ఇట్లా అంటే మేడం తీసుకోవచ్చా, ఇట్లా వాచ్ అవర్స్ ఇస్తారంట అంటే నేను వద్దని చెప్పేస్తాను. అఫ్కోర్స్ ఊరికే మనం వద్దని చెప్పాము, వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు ఫైనల్గా. అలాగే వీళ్ళకి మేము ఇట్లా వ్యూస్ తెప్పిస్తాము, లేదా వాచ్ అవర్స్ తెప్పిస్తాము, లేదా రెవెన్యూ బాగా తెప్పిస్తాము, వ్యూస్ ఎక్కువ తెప్పిస్తాము అని చెప్పి బాగా వ్యూస్ వచ్చే ఛానల్ ఉంటుంది కదా, ఆ అనలిటిక్స్ చూపిస్తూ వీడియో రికార్డ్ చేస్తారనమాట. అది ఎవరి ఛానల్ అనేది అనవసరం, ఏదో ఒకటి వీడియో రికార్డ్ చేసి పెడతారు. అవి చూసి ఓకే వీళ్ళు ఏదో తెప్పించేస్తారంట అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ ఛానల్ హ్యాక్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి మేనేజర్ యాక్సెస్ ఇచ్చారు ఛానల్లో. మీరు ఏం చేయవసరం లేదు, మాకు మేనేజర్ యాక్సెస్ ఇస్తే చాలు అనేసి చెప్పారంట. సో మేనేజర్ యాక్సెస్ ఇచ్చారు. ఇమీడియట్గా ఫోన్ నెంబర్ మొత్తం అన్నీ మార్చేసి మేనేజర్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాంప్ట్లు అన్నీ వస్తాయి కదా, ప్రాంప్ట్లు వస్తాయి, అన్నీ యాక్సెప్ట్ చేయమంటారు. ప్రాంప్ట్ ఒకసారి వస్తుంది, మేబీ తర్వాత కూడా వచ్చి ఉంటుంది వీళ్ళు మార్చే టైంలో. అలా మొత్తం హ్యాక్ చేశారు. అండ్ దాంట్లో ఏదో వేరే రిలేటెడ్ లైవ్స్ పెట్టారు. అండ్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది, అపీల్ చేసినా కూడా రాలేదు. సో ఇక్కడ ఈ హ్యాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళే తెలుగులో కావాలని పెట్టారా, లేదంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ మధ్యలో, అంటే ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే, మనకు తెలియకుండా ఎవరి మీద అబాండాలు అయితే వేయకూడదు కదా. అంటే వీళ్ళే వాళ్ళకి ఏమన్నా సేల్ చేస్తున్నారా అనే డౌట్ కూడా వచ్చింది నాకైతే అసలు. లేదంటే తెలుగు వాళ్ళు తీసుకుని ఎందుకు అట్లా చేస్తారు, అసలు అట్లా చేయరు కదా జనరల్గా. సో మీరు ఎప్పుడైతే వీటి కోసం ఆశపడతారో అదే వాళ్ళకి టార్గెట్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు నేను ఛానల్స్ చెక్ చేస్తాను, చెక్ చేసే ముందు నేను రీజన్ అడుగుతాను ఫస్ట్. ఎందుకు అడుగుతానంటే రీజన్, కొంతమంది నాకు వ్యూస్ రావట్లేదు చెక్ చేయండి అంటారు. నేను అసలు చెక్ చేయను, నేను ముందే చెప్తా. నేను వ్యూస్ కోసం మీకు ఏదో వ్యూస్ వచ్చేస్తాయని నేను చెప్పను. నేను చెక్ చేస్తే మీకు వ్యూస్ వచ్చేస్తాయని కాదు, మీరు అన్నీ కరెక్ట్గా పెడుతున్నారా లేదా అని చెప్పడానికే నేను చెప్తాను. ఎందుకంటే ఇది అల్గోరిథం ద్వారా జరగాల్సింది, నేనేం చేయలేను అక్కడ. సో మీ ఛానల్కి మీరే చేసుకోవాలి ఏదైనా, అది కంటెంట్ ద్వారానే కుదురుతుంది. అది ఎవరి ఛానల్కి వాళ్ళే చేసుకోగలరు, అంతేగాని ఇట్లా బయట ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తున్నా అసలు లెక్క ఉండట్లేదు. ఇప్పుడు చూడండి, అదేదో కామెడీ ఛానల్ అంటే వాళ్ళది మొత్తం పోయింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మానిటైజేషన్ అయిన ఛానల్లో. సో అసలు చూడండి, ఇంకా అంటే రోజు మనం యాక్సెస్ చేసే ఛానల్ మన దగ్గర లేదు అంటే ఎట్లా ఉంటుంది. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఏం చేస్తున్నా సరే. అండ్ రకరకాలుగా హ్యాక్ చేస్తున్నారు. ఒక ఛానల్ అయితే 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మైక్ ప్రమోషన్ అని చెప్పి వచ్చిందంట. అది చాలామందికి వచ్చింది ఆ టైంలో. ఈవెన్ నన్ను చాలామంది నాకు స్క్రీన్ షాట్లు పెట్టి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా వచ్చింది అది. నేను అసలు దేనికి రెస్పాండ్ అవ్వను, అసలు రిప్లై కూడా ఇవ్వను. అయితే ఆ మైక్ ఓకే అని చెప్పి యాక్సెప్ట్. అది చాలా పెద్ద, అంటే లైక్ బాగా పాపులర్ మైక్ అనమాట. అది ఎక్కువ మంది వాడే మైక్. రోడ్డు ఉంటుంది చూసారు, దాన్ని అంటే వాళ్ళు అన్నట్లుగా పంపించారనమాట. యాక్చువల్ దాని నుంచి వచ్చింది కాదు అది. సో అట్లా ప్రమోషన్ అని చెప్పి తర్వాత వీళ్ళు ఓకే చెప్పిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఈ లింక్లో ఉంటాయి అని చెప్తే ఆ లింక్ ఏదో క్లిక్ చేస్తే మొత్తం పోయింది. ఛానల్ అంతా హ్యాక్ అయిపోయింది. అది పాస్వర్డ్ అవన్నీ మార్చేస్తారు, ఇంకంతా వాళ్ళకి కావాల్సిన లైవ్లు పెట్టుకుంటారు, అది పోద్ది అంతే, టర్మినేట్ అయిపోతుంది. సో అట్లా ఉంటుందన్నమాట మీరు జాగ్రత్తగా లేకపోతే. ఏ మాత్రం మీరు ఏమరపాటుగా ఉన్నా ఇక్కడ ఏంటంటే చాలామందికి హ్యాక్ అయిన ఛానల్స్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఉంటాయి.
కానీ వాళ్ళకి తెలీదు ఆ విషయం. అంటే ఇప్పుడు ఏదన్నా ప్రమోషన్ వచ్చినప్పుడు లింక్ క్లిక్ చేసినా, లేదంటే ఎక్కడి నుంచైనా అది ఏ రూపంలో అయినా రావచ్చు. మనకి తెలిసినంత వరకు అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఛానల్స్ విషయంలోనే కాదు, ఏదైనా వాట్సాప్ హ్యాక్ చేస్తారు, ఫోన్ హ్యాక్ చేస్తారు, ఇన్‌స్టాగ్రామ్‌లు హ్యాక్ చేస్తారు, ఫేస్‌బుక్ హ్యాక్ చేస్తారు. మొన్న ఒక ఫేస్‌బుక్ పేజ్ చూసాను. అందులో కుకింగ్ ఛానల్స్, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. పేరేమో ఏదో ఫారెన్ పేరుంది. మార్చేశారు, హ్యాక్ చేశారు దాన్ని ఆ పేజ్‌ని. సో, అలా ఉంటదనమాట. ఎప్పుడైనా సరే మన జాగ్రత్తలో మనం లేకపోతే మీ యాక్సెస్ ఇంకోటి మీరు మెయిన్ చూసుకోవాల్సింది మీ ఛానల్‌కి మీరా కాదా మేనేజర్ అనేది చూసుకోండి. అంటే ఇంకెవ్వరు ఉండరక్కడ. అది ఎలా చూసుకోవాలంటే క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైడ్ నేను ఇక్కడ స్క్రీన్ కూడా యాడ్ చేస్తాను చూడండి. క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఛానల్‌ని ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్‌లో కింద సెట్టింగ్స్ ఉంటది కదా! సెట్టింగ్స్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ పర్మిషన్స్ అని ఉంటది. అక్కడ చూడండి ఓనర్ మీరే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే గనుక తీసేసేయండి అక్కడ. సో, ఎవ్వరికీ గూడా మీ యాక్సెస్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు. అది ఈవెన్ నేనేదన్నా వర్కులు చేసినా కూడా నేను ఎవ్వరి యాక్సెస్ తీసుకోనసల. ఎందుకంటే నా ఛానల్‌కి ప్రాబ్లమ్ వస్తే వాళ్ళ ఛానల్‌కి ప్రాబ్లమ్ అవ్వచ్చు కదా! లేదంటే వాళ్ళ ఛానల్‌కి ప్రాబ్లమ్ అయితే నా ఛానల్‌కే ఇబ్బంది అవ్వచ్చు. సో, నేనెప్పుడూ గూడా అసలు అట్లా వేరేవి నేనసలు యాక్సెస్ తీసుకోను. అంటే మెయిల్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని వర్క్ చేసి వదిలేయడం తప్ప, లాగౌట్ చేయడం తప్ప, నేనిట్లా మేనేజర్‌లాగా యాడ్ అయిపోయి అట్లయితే అసలు చేయను ఎప్పుడు గూడా. సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ రోజుల్లో అన్నీ స్పామే. అన్ని స్పామ్ అంతే. సో, మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు ఆ వీడియో అతను చేయమని రిక్వెస్ట్ చేశారు. మేడం మాలాంటి వాళ్ళు చాలామందుంటారు. తెలియని వాళ్ళు ఇట్లా నిజమనుకుని మీరు తప్పకుండా చేయండి. ఇంకొకళ్ళు ఎవ్వరికీ ఇదవ్వకూడదు అనేసి చెప్తేనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇదనే కాదు. ఈ ఛానల్స్ హ్యాక్ విషయం పక్కన పెడితే టెక్ ఛానల్స్ పేరుతో నేను మొన్న కూడా వీడియో చేశాను. నా ఛానల్ పేరుతో కూడా స్కామ్ జరుగుతుందని చెప్పి. అదేంటంటే వాళ్ళేం చేస్తారు, ఛానల్స్ వాళ్ళ పేర్లతో మెసేజ్‌లు పెడుతున్నారు. అంటే ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు ఒక ఒక బిజినెస్ ఛానల్ ఉందనుకోండి. వాళ్ళు నంబర్స్ పెట్టుకుంటారు కదా! మొబైల్ నంబర్స్. డైరెక్ట్‌గా వాళ్ళ వాట్సాప్‌కి మెసేజ్ చేసేస్తున్నారు. మెసేజ్ చేసి నేను పలానా టెక్ ఛానల్. ఇప్పుడు నా పేరుతో చేస్తున్నారనుకోండి. నేను మాధురి టెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను అనేసి చెప్తారు. లేదా వాళ్ళ టీమ్ అని చెప్తారు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా! నాకు ఏ టీము లేదసల. ఓకేనా? సో, టీమ్ అని చెప్తారు. ఇంత అమౌంట్ పే చేస్తే 2000 ఎంతో చెప్తారంట. పే చేస్తే మేము మొత్తం చూసుకుంటాము అనేసి చెప్తారంట. ఇప్పుడు నాకసలు టైం లేదురా బాబు అని చెప్పి నేను చేస్తుంటే నేను వాళ్ళకెందుకు మెసేజ్ పెడతానసల? నాకెవ్వరు టీమ్ లేరు. నేనొక్కదాన్నే చేసుకుంటాను. ఏదైనా సరే మొత్తం టైటిల్, థంబ్‌నెయిల్, వీడియో మొత్తం అంతా నేనే చేసుకుంటాను. అండ్ ఏ వర్క్స్ ఉన్నా కూడా ఏది మానిటైజేషన్ ఇష్యూస్, రీయూజ్డ్ ఇష్యూస్ ఏవున్నా సరే నేనే చేస్తాను. నేనొక్కదాన్నే చేస్తాను. సో, అట్లా అందరి టెక్ ఛానల్స్ పేరుతో అయితే ఈ ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయనమాట. సో, మీరు అట్లాంటి వాటిల్లో మాత్రం పడకండి. ఇప్పుడు మీకెవరన్నా మెసేజ్ పెడితే ఆ టెక్ ఛానల్‌లోకి వెళ్లి కామెంట్ చేయండి. మీరేనా మెసేజ్ చేశారు అని చెప్పి. సో దట్ తెలుస్తుంది కదా! ఎవరు మెసేజ్ చేశారు ఏంటి అనేది. సో, మీరు ఎవరికి పంపిస్తున్నారో అమౌంట్ అనేది చూసుకొని పంపించండి. వేరే వేరే పేరులతో ఎవరు పెట్టరు. సో, ఇక్కడ మెయిన్‌గా ఏం జరుగుతుందంటే ఎక్కడైతే ఆశ పడుతున్నారో అక్కడ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. ఇది ఛానల్ విషయంలోనే వ్యూస్ పెంచుతాము లేదా రెవెన్యూ పెంచుతాము ఇట్లా. ఇదొకటైతే ఇంకోటేంటంటే ఇది కూడా జరిగేది బిజినెస్ ఛానల్స్‌కే. వాళ్ళు ఛానల్ అంటే టెక్ ఛానల్స్ పేర్లు కాదు. వేరే ఎవరో పేర్లు చెప్తారు. చెప్పి అదేంటి మానిటైజేషన్ అవ్వకుండానే రెవెన్యూ ఇప్పిస్తాం. దీని గురించి నేను 4 సార్లు చేశాను వీడియో. దీని గురించి ఇప్పుడు చెప్పబోయే దాని గురించి. ఎన్ని సార్లు చెప్పుకున్నా నేను చెప్పుకోవడం తప్ప జనాలకేమి పట్టదు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అది ఫేస్ చేసిన తర్వాత వీడియో చూసిన వాళ్ళు కూడా ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో టెస్ట్ చేద్దాము అని చెప్పి. సో, పోయిన తర్వాత ఏ టెస్టు పనిచేయదు ఇంకప్పుడు. సో, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అది. మీరు ఇప్పుడు నా నుంచి మెసేజ్ వచ్చిందనుకోండి. నేను మాధురి టెక్ ఛానల్ నుంచి చేస్తున్నాము. నేను టీము అది ఇది అని చెప్తే మీరు నాకు ఫస్ట్ వచ్చి ఇక్కడ కామెంట్ చేయండి. నేనైతే కామెంట్స్ చూస్తాను. చూసి ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను అలాంటి వాటిలకైతే. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది అంటే రిప్లై ఇవ్వకుండా ఉండం కదా! ఎంత బిజీగా ఉన్నా కూడా కామెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా విషయంలో చెప్తున్నాను. నా నుంచి రిప్లై రాకుండా మీరు ఎవ్వరికీ పే చేయొద్దు. ఒకవేళ నా పేరు చెప్పి మిమ్మల్ని ఎవరన్నా అడుగుతున్నా గూడా. మీ అంతట మీరొచ్చి నాకు మెసేజ్ చేస్తే తప్ప నేను ఎవ్వరికీ మెసేజ్ చేయను. నా అంతట నేనే కాదు ఎవరైనా అంతే. ఎందుకంటే ఎవరికీ అంత ఖాళీ ఉండదు. సో, నేను నా వాట్సాప్ నెంబర్ ఫస్ట్ టైం ఇప్పుడే ఇవ్వడం డైరెక్ట్‌గా. నా అంతట నేను నా వాట్సాప్ నెంబర్ ఎందుకు లీక్ చేసుకుంటాను చెప్పండి ఎవరికైనా సరే ముందు. సో, ఇప్పుడు నేనే ఇచ్చాను వాట్సాప్ నెంబర్ ఇది అని చెప్పి ఇట్లా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి. డైరెక్ట్ నా ఛానల్‌లో ఉంటే అది డైరెక్ట్ నాకే మెసేజ్ చేస్తారు కదా!
ఇది నేను చాలా రిస్క్ తీసుకొని ఇచ్చిన ఇదనమాట ఈ నెంబరు. కేవలం నేను దానికోసమే ఇచ్చాను. ఎందుకంటే ఇలా మోసపోకుండా ఉంటారు అని చెప్పి. ఒక అమ్మాయి అయ్యుండి ఇట్లా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేది అది ఎంతవరకు ఇదో ఒకసారి మీరే ఆలోచించండి. కానీ నిజం చెప్పాలి అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన ఆడియన్స్ నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు. రూల్స్ చాలా పెట్టాను కదా నేను. ఏ ఒక్కటి మితిమీరట్లేదు. కాకపోతే కొంతమంది కాల్స్ చేస్తున్నారు గానీ నేనసలు అంటే మొత్తం సైలెంట్ చేసి పడేసాను. అసలు నాకు వినిపించను కూడా వినిపించవు. సో, నాకు డిస్టర్బెన్స్ కూడా లేదు దానివల్ల. వాలిడ్ డౌట్సే అడుగుతున్నారు. అండ్ విసిగిచ్చట్లేదు. చక్కగా నాకు ప్రశాంతంగా ఉంది. నిజంగా వాట్సాపే ప్రశాంతంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తగ్గిపోయారు. చాలా తగ్గిపోయారు డౌట్స్. వీడియోస్ చూస్తున్నారు. వీడియో చూసిన తర్వాత డౌట్స్ అడుగుతున్నారు మాక్సిమము. కొంతమంది చూడకుండా కూడా అడుగుతారులెండి. అది వేరే విషయం. సో, ఎనీవే అదైతే వర్కౌట్ అయిందనిపించింది. సో, ఈ విషయానికొస్తే మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి లింకులు క్లిక్ చేయొద్దు. ఎవరు ఏది చెప్తే అది నమ్మొద్దు ముందు.